హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి మండే రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అయిందండి. ఇంకా 2 డేస్ నుంచే నాన్ స్టాప్గా వర్షాలు అయితే పడుతున్నాయి కదా. ఈ వర్షం కూడా ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా కురుస్తుంది. ఏంటి వర్షం హడావిడి అనుకుంటున్నారా? అదేనండి, గాలులు వేయటం కానీ లేకుంటే ఉరుములు ఇలాంటివి వస్తూ ఉంటే హడావిడి చేస్తుంటుంది కదా. ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా కురుస్తుంది. అలా మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా కురిసే వర్షాన్ని చూస్తే మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఆ ప్రశాంతత ఎంతో టైం లేదులేండి. దోశల్లోకి చట్నీ చేస్తున్నాను, చూసారు కదా. ఈ మిక్సీ నుంచి మొత్తం అంతా కూడా ఏ విధంగా చట్నీ చిందిపోయిందో. సో వాటర్ ఎక్కువైపోయినట్టుంది. ఆల్రెడీ ఒకసారి చేసి గిన్నెలోకి తీసేసాను. రెండోసారి పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా చిందిపోయిందండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటులాకి అవుతుంది. ఇది నా మనసుకు ప్రశాంతత. సో ఒక్కొక్కసారి అన్నీ ఇలాగే జరుగుతాయి కదా. మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చట్నీలు చిమ్మిపోతామో, లేకుంటే పాలు వంచేయటమో, పొంగ పెట్టేయటమో, లేకుంటే రైస్ ఒక్కొక్కసారి పొంగిపోవటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి పావు గంట 20 నిమిషాలు టైం అయితే వేస్ట్. సో ఫైనల్గా టిఫిన్స్ అయితే తినేసామండి. ఇప్పుడైతే ట్యాబ్లెట్లు వేసుకుందాం కదా అనేసి మళ్ళీ వీడియో షూట్ చేశాను. సాటర్డే నైట్, సండే 3 పూట్ల కూడా డోలో 650, అలాగే ఒళ్ళు నొప్పులకి ఇంట్లో ట్యాబ్లెట్లు ఉంటే అవి అయితే వేసుకున్నానండి. అవి వేసుకున్న 3 అవర్స్ వరకు బాగానే ఉండేది. ఏదో జ్వరం తగ్గిపోయినట్టుగా, ఒళ్ళు నొప్పులు తగ్గినట్టుగా. 3 అవర్స్ తర్వాత మళ్ళీ నార్మల్గా జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు రావటం అయితే స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా ఎందుకులే డబ్బులు వేస్ట్, ఆల్రెడీ ఇంతకు ముందు తెచ్చుకున్న ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా అనేసి వాటినే వేసేసుకుందాము. ఏముంది, డోలో 650, ఇంకా ఒళ్ళు నొప్పులు మన ఇంట్లోనే ఉన్నాయి కదా, అవి ఎక్స్పైర్ డేట్ కూడా అవ్వలేదు కదా అన్నట్టుగా ఇంకా అవే వేసుకున్నానండి. ఆ ట్యాబ్లెట్లు ఫుల్ వాడేసినప్పటికీ కూడా ఏం తగ్గలేదు ఈ 2 డేస్ కూడా. సో ఇంక ఈరోజు తప్పలేదండి. మళ్ళీ మా హస్బెండ్కి తెలిసిన అబ్బాయి ఉంటే ట్యాబ్లెట్లు పెడితే అవి మెడికల్ షాప్లో తీసుకున్నాము. డోలో 650, నెక్స్ట్ ఈ 2 ట్యాబ్లెట్లు అయితే మార్చాడు. ఇంకా అవి వేసుకున్నానో లేదో, ఇంకా ఆఫ్టర్నూన్కి అసలు జ్వరం అన్నదే రాలేదు. బాడీ పెయిన్స్ కూడా తగ్గాయండి. ఇంకా పప్పు పెట్టేసి రైస్ పెట్టి ఓ పక్కన వెళ్ళి పడుకున్నాను, రైస్ వార్చేసి. సో పప్పు మళ్ళీ వచ్చి చూద్దాం కదా అనుకున్నాను, కానీ అసలు గుర్తే లేదండి. స్మెల్ వస్తుంది, ఏదో మాడిపోతుంది అనుకున్నాను. వచ్చి చూసేలోపు పప్పు అయితే మాడిపోయింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఏంటోనండి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. మనకి హెల్త్ బాగోలేనప్పుడు ఏదో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం కదా అనుకుంటే ప్రతి పని డబల్ త్రిబుల్ అయిపోతుంది. ఆ చట్నీ చేస్తే ఆ చట్నీ కాస్త అలా మొత్తం అంతా కూడా చిందిపోయింది. పప్పు కాస్త ఇలా అయిపోయింది. వర్షం పడుతుంది కదా, క్లైమేట్ అంతా కూడా కూల్గా ఉంది. పప్పు టమాటా చేసుకుని ఆవకాయ వేసుకు తింటే చాలా బాగుంటుంది, నోటికి కూడా రుచిగా ఉంటుంది కదా అనుకున్నానండి. కానీ పప్పు పెట్టేసి పావుగంట రెస్ట్ తీసుకుందామంటే అది కాస్త మాడిపోయింది. ఇంకా అదే పప్పు పైన మాడలేని పప్పు ఉంది కదా, దాని వరకు తీసేసి పప్పుచారు కింద అయితే చేసేస్తున్నానండి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు పని బద్ధకంగా ఉన్న రోజునే అన్నీ కూడా ఇలా డబల్ పళ్ళు అవుతూ ఉంటాయి కదా. ఇంక పప్పుచారు కూడా టేస్ట్ అయితే బాగుందండి. పప్పు టమోటా అయితే ఇంక మాడాస్ని ఎక్కువ వచ్చేస్తుంది. ఇందులో కొంచెం చింతపండు పిండుతాము, నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పొడి వేస్తాము, వెల్లుల్లి అల్లం కూడా దంచి వేస్తానండి నేను. అలా వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది కదా అన్నట్టుగా. ఇంక ఇంట్లో కూడా క్యారెట్, బెండకాయ అయితే ఉన్నాయి. ఇంకా అవే వేసేసి పప్పుచారు కింద అయితే పెట్టేశానండి. పప్పుచారు కూడా చాలా టేస్టీగా అనిపించింది. మళ్ళీ ఇంకొక పని, వడియాలు అయితే వేపాను. సో సింపుల్గా పప్పు టమోటా చేద్దాం అనుకున్నది కూడా మన ప్రమేయం లేకుండా దాన్ని పప్పుచారు కింద చేసేవలసి వచ్చింది. సాంబార్కి అనుకోండి ఇంకా ములక్కాడ, దుంప, సొరకాయ ఇలాగ అన్నీ ఉండాలి. మళ్ళీ సాంబార్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా టైం వేస్ట్ కదా, అవి కూడా లేవు, మళ్ళీ అవన్నీ తెప్పించాలి అన్నట్టుగా పప్పుచారు అయితే చేసేస్తున్నానండి. అమ్మ వాళ్ళు పప్పుచారులో ఇలా బెండకాయ, క్యారెట్ కూడా వేయరండి, టమోటా, ఆనియన్సే వేస్తారు. కానీ అమృతంలా ఉంటుంది. సాంబార్ కన్నా కూడా చెప్పాలంటే పప్పుచారే ఎక్కువ టేస్ట్ అండి. కానీ సాంబార్ అంటాం, కానీ మనం ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. లంచ్ అయితే చేసేసాము. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాం కదా అనేసి బెడ్రూమ్లోకి వచ్చి ఇటు పక్క విండో అయితే ఓపెన్ చేశానండి.
ఇంకెంత బాగుంటుందో ఈ విండో ఓపెన్ చేస్తే ఇటు పక్క అపార్ట్మెంట్ అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ దూరంగా చూస్తే అన్నీ కూడా అపార్ట్మెంట్స్, కొండలు అన్నీ భలే కనిపిస్తాయండి. కానీ ఎప్పుడూ డోర్ అన్నది ఓపెన్ చేయను. ఎందుకంటే విపరీతమైన దుమ్ము వచ్చేస్తదండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ చాలా దుమ్ము వస్తది. ఇంక ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి అంతగా దుమ్ము రాదు. కొంచెం గాలి కూడా వస్తది కదా అన్నట్టుగా విండో ఓపెన్ చేశాను. ఇక్కడి నుంచి చూస్తే భలే కనిపిస్తదండి మొత్తం. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వినాయక చవితికి అప్పుడే పందిర్లు వేసేస్తున్నారండి పిల్లలు. బుజ్జి గణపయ్యని ఇంకా ఈదికొకటి చొప్పున భలే నిలుపుతారు కదా! ఇక్కడ ఓపెన్ ప్లేస్‌లో అయితే ఇప్పుడు కడుతున్నారండి. ఇంతకుముందయితే ఇటు పక్కకు కట్టేవారు. ఇప్పుడు మాకు ఎదురుగా అయితే ఈ బుజ్జి గణపయ్యని పెడతారనుకుంటాను. అప్పుడే 1 వీక్ నుంచి పిల్లలందరూ కూడా రాటపాతి పందిర్లు వేసి భలే చేస్తున్నారు. చూసారు కదా! పచ్చి కొబ్బరాకులు వేశారండి. ఇప్పుడు దానిపైన వచ్చేసి ఇలాగ బరకమైతే వేస్తున్నారు. అంటే వర్షం వచ్చినప్పుడు కొబ్బరాకులంటే వర్షం కిందకొచ్చేస్తది కదా! రాకుండా ఉండటం కోసం ఆ విధంగా వేస్తున్నారు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అంటే ప్రతి సంవత్సరం మాకు గాజువాకలో వినాయకుడిని స్పెషల్‌గా తయారు చేస్తారు. దాని గురించి అయితే చెప్తున్నాను. కానీ నేను గమనించుకోలేదండి. మా ఎదురుగుండా అపార్ట్మెంట్స్‌లో వర్క్స్ జరుగుతున్నాయి. వాళ్ళు కబోర్డ్స్ చేపించుకుంటున్నారు. ఆ మిషన్ వర్క్ అంతా జరుగుతుంది. అది శబ్దం వచ్చేస్తుంది. నేను ఇంకా మాటల్లో పడిపోయి మాట్లాడేస్తున్నానే తప్ప నా వాయిస్‌తో పాటుగానే ఆ శబ్దం కూడా రికార్డింగ్ అవుతదన్నది గమనించుకోలేదండి. ఏదో నాకు తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. లాస్ట్‌లో ఇంకా వాయిస్ ఓవర్ అంతా పూర్తయిన తర్వాత ఆ వీడియో పూర్తయ్యాక వింటాను కదా! వినేటప్పుడు వింటే నా వాయిస్ కంటే కూడా ఆ శబ్దమే ఆ కర్రలు కొయ్యటమే వినిపిస్తుంది. ఇంకేం చేస్తాను అంత శ్రమపడి మాట్లాడిందంతా కూడా మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంతకీ అంత శ్రమ పడిపోయి మాట్లాడేసిందంటూ ఏం లేదులెండి. చెప్పాను కదండీ! వినాయక చవితికి గాజువాకలో భారీ ఎత్తున మహాగణపతి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారనేసి. మన ఆంధ్రాలోనే అతి పెద్ద గణేష్ విగ్రహం అండి ఇక్కడే ప్రతిష్ఠిస్తారు ప్రతి సంవత్సరము కూడాని. సో, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంతో అయితే స్వామివారిని తయారు చేస్తారండి. అంటే ఆ విగ్రహాన్ని అక్కడే తయారు చేసి అక్కడే మళ్ళీ నిమజ్జనం చేసేస్తారు. అంటే చాలా పెద్ద విగ్రహాన్ని అయితే కడతారండి. చెప్పాను కదా! మన ఆంధ్రాలోనే అతి పెద్ద విగ్రహం అంటే ఇంకా గాజువాకలోనే ప్రతిష్ఠిస్తారన్నమాట. సో, అందువల్ల అది ఎటు కదిలించడానికైతే ఉండదు కాబట్టి అక్కడే నిమజ్జనం అయితే చేసేస్తారు వాటర్ కొట్టేసి. అలాగే ఈ సంవత్సరం 1,00,000కు పైగా పొట్టు చీరలతో స్వామివారినైతే తయారు చేస్తున్నారటండి. ఇంకా మట్టితోటి అలా కాకుండా సారీస్‌తో తయారు చేస్తున్నారంట. ఆ నమూనా పిక్స్ అయితే చూసానండి. స్వామివారైతే ఆ పొట్టు చీరలతో కలర్‌ఫుల్‌గా భలే కనిపిస్తున్నారు. మరి కట్టిన తర్వాత వినాయక చవితి రోజైతే ఓపెన్ చేస్తారు కదా! ఆ రోజైతే చూడాలండి. కానీ కలర్‌ఫుల్‌గా బాగుంది. అక్కడ అదే చెప్తున్నాను నేను. సో, ఇక్కడొచ్చేసి మిక్సీ జార్ అయితే క్లీన్ చేస్తున్నానండి. మనం లోపల వైపు డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం. అంటే పప్పులేసినప్పుడు, చట్నీలేసినప్పుడు. సో, ఆ కింద మరవైపు కూడా క్లీన్ చేసినా మనకి సబ్బు పెట్టి తోమేటప్పుడు స్క్రబ్బర్ అంతగా వెళ్ళి క్లీన్ అవ్వదు కదండీ! చూడ్డానికి చూడండి ఎంత అసహ్యంగా ఉందో. మనం ఏదో క్లీన్ చేయకుండా నెలల తరబడి వదిలేసినట్టుగా ఉంటది. ఇది క్లీన్ అవ్వాలంటే చాలా సింపుల్‌గా చేయొచ్చండి. అస్సలు శ్రమ పడనవసరం లేదు. మన దగ్గర 2 ఐటెమ్స్ ఉంటే చాలు. ఒకటి వంట సోడా, 2 వెనిగర్ ఉంటే సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్స్ వంట సోడా అందులో వేసేసి దాంట్లోనే కొంచెం వెనిగర్ వేసేస్తే చూసారు కదా! ఎలా నురగలొచ్చి ఎలా పొంగుతుందో. అలా ఒక 10 నిమిషాలు వదిలేసినట్లయితే మొత్తం అంతా కూడా నానిపోయి ఆ మురికన్నది మొత్తం వదిలేస్తదండి. తర్వాత ఇలాంటి బ్రష్‌తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే అస్సలు శ్రమ లేకుండా చాలా బాగా నీట్‌గా క్లీన్ అయిపోద్దండి. మనం మిక్సీ లోపల వైపు ఎప్పుడు తోముతాం. బయట వైపు కూడా క్లీన్ చేస్తాం కానీ ఈ మరలోకి వేళ్ళెళ్ళవు. నెక్స్ట్ స్క్రబ్బర్‌తో క్లీన్ చేసినప్పటికీ కూడా అంత నీట్‌గా అయితే ఏం క్లీన్ అవ్వదండి. ఒక 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోద్ది. చూడండి ఇలా బ్రష్ అంటే బ్రష్‌తోనైనా స్క్రబ్బర్ మనకి దూరే స్క్రబ్బర్ ఉంటే దాంతోటైనా క్లీన్ చేయొచ్చు. నేను ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో క్లీన్ చేస్తున్నాను కదా! ఇది అటు ఇటు కదిలిపోతూ ఉందండి. అందుకే మీకు అన్నది అర్థమవ్వదు. ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటారు అనేసి. చూడండి ఇది జస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసాను. ఆ వెనిగర్ అంతా తీసాను. ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో చూసారా? మనం పట్టి తోమి అవన్నీ ఏం చేయనవసరం లేదండి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ దగ్గర పెట్టేసి నీట్‌గా కడిగేసినట్లయితే
చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఫస్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా బ్లాక్గా ఇంకా అగరు పట్టేసింది. అంటే మనం చట్నీస్ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి ఏ వేసినా కూడా ఆ వాటర్ లీక్ అవటం కానీ నెక్స్ట్ ఆ మర అంతా కూడా తిరగటం వల్ల ఆ ఫ్లవర్ అన్నది వేడెక్కిపోద్ది కదా, దానివల్ల అది అలా బ్లాక్గా అయిపోద్దండి. ఒకసారి స్క్రబ్బర్ తీసుకుని జస్ట్ ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే మొత్తం క్లీన్ అయిపోద్ది. అదే మనం డైలీ తోమినప్పటికీ కూడా ఎంత ఈ స్క్రబ్బర్ యూజ్ చేసినా లోపలికి మన ఏళ్ళన్నా వెళ్ళవు కదా, అందువలన ఈ ఫ్లవర్ అన్న నెక్స్ట్ ఆ చుట్టూతో అంతా కూడా ఆ వేడికి అగరన్నది పట్టేస్తూ ఉంటుందండి. చూడండి 2-3 మంత్స్కి ఒకసారి ఈ మిక్సీ జార్ అన్నది ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా క్లీన్ అయిపోద్దండి. మిక్సీ గిన్నెలు అన్నీ కూడా నీట్గానే ఉంటాయి. ఎక్కువ చిన్న జార్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలాలు చట్నీలు ఎక్కువ వేస్తూ ఉంటాం కదా, రోజులో ఒక్కసారైనా ఆ చిన్న గిన్నె అయితే వాడతాం కదండి, అదే ఎక్కువ బ్లాక్గా ఉంటుంది. సో అదే ఎక్కువ క్లీన్ చేయవలసి వస్తుంది నాకైతేని. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయ్యిందండి. మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చే దారిలో ఆ చికెన్ పకోడీ వేస్తున్నారంట. వాడికి ఆ స్మెల్కి ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షానికి వేడివేడిగా చికెన్ పకోడీ తినాలనిపించిందంటండి. వాడి కోసం అనేసి చికెన్ పకోడీ ఒక ప్లేట్ అయితే తెచ్చుకున్నాడు. వాడు తింటుంటే ఆ చికెన్ పకోడీ నాకు నోరు ఊరొద్దంట. నేను మండే కాబట్టి చికెన్ పకోడీ తిన్న కదండి. ఫస్ట్ చూసారు కదా పిడత కందిపప్పు, అదైతే నాకు తీసుకొచ్చాడనమాట. వాడు చికెన్ పకోడీ తింటుంటే నేను ఆ పిడత కందిపప్పు అయితే తినాలంటండి. ఇంకా వర్షం పడేటప్పుడు ఎవరికైనా వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి వర్షానికి ఏదొక్కటి తినాలి అనిపిస్తే బయట తిరిగే వాళ్ళకి ఆ స్మెల్కి ముందే తినాలనిపిస్తుంది కదండి. బజ్జీల బండి దగ్గరే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా చికెన్ పకోడీ అంటే చెప్పనవసరం లేదు కదా. చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.